హాయ్ గైస్. ఈ వీడియోలో సర్వర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, మనం ఎప్పుడు వింటూ ఉంటాం. సర్వర్ డౌన్ అయింది, సర్వర్ హ్యాంగ్ అయింది. బేసిక్‌గా మన యూనివర్సిటీ రిజల్ట్స్ వచ్చినప్పుడు సో, చాలామంది టర్మ్ యూజ్ చేస్తూ ఉంటారు. సర్వర్ డౌన్, సర్వర్ నాట్ వర్కింగ్ ఇలాగా. సో, బేసికల్లీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో, వాట్ ఈస్ దిస్ సర్వర్స్? ఓకే. వాట్ ఈస్ ది రోల్ అనేది టెక్నికల్‌గా తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే మనకేంటంటే ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఐ మీన్ పోర్ట్రేట్ చేశానిక్కడ. చూస్తే ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక ఫేస్‌బుక్ ఉంది మనకి. రైట్? సో, ఇప్పుడేంటంటే ఇది ఒక ఫేస్‌బుక్ సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనుకుందాం. ఇది ఇంటర్నెట్. సో, ఇది మన డివైస్. సో, ల్యాప్‌టాప్‌లోకి నేను లాగిన్ అయ్యి సో, ఫేస్‌బుక్ లాగిన్ అంటే ల్యాప్‌టాప్ బ్రౌజర్‌లోకెళ్ళి ఫేస్‌బుక్ లాగిన్ పేజ్‌లోకెళ్ళి క్రెడెన్షియల్స్ సబ్మిట్ చేస్తే సో, ఒక్కొక్క పర్టిక్యులర్ డివైస్ నుంచి ఆ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది ఫార్వర్డ్ అయ్యి, మనకి సక్సెస్‌ఫుల్ లాగిన్ ఒస్తుంది. ఓకే. ఎప్పుడైతే మనం వాలిడ్ క్రెడెన్షియల్స్ సబ్మిట్ చేస్తామో. ఓకే. సో, సింపుల్ నేను ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రతి ఒక్క సర్వర్ సంబంధించిన రోల్ ఏంటో డిస్కస్ చేసి, అప్పుడు దాని గురించి ఎలాబొరేట్ చేస్తాను. సో, ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైతే మనం లాగిన్ పేజ్‌లోకి ఎంటర్ అయ్యి, లాగిన్ క్రెడెన్షియల్స్ పాస్ చేస్తామో, అప్పుడు ఇది ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఫేస్‌బుక్ సర్వర్‌కి రీచ్ అయ్యి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వెబ్ సర్వర్ ఉంటే వెబ్ సర్వర్‌కి వెళ్తుందనమాట. సో, వెబ్ సర్వర్‌లో ఏంటంటే ఇట్ డస్ నాట్ హావ్ ఎనీ బిజినెస్ లాజిక్. సో, ఇక్కడ ఏంటంటే ఓన్లీ వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే ఇట్ ఓన్లీ హ్యాండిల్స్ ఆర్ ఫార్వర్డ్స్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్. ఓకే. దీనిలో ఏంటంటే బేసిక్‌గా స్టాటిక్ పేజెస్ ఉంటాయి. అంటే డాట్ హెచ్‌టిఎంఎల్ ఫ్రంట్ ఎండ్ అంటాం వీటిని. హెచ్‌టిఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్, ఇమేజెస్, వీడియోస్ జస్ట్ స్టాటిక్ కంటెంట్ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం లాగిన్ పేజ్ ఇంటర్ఫేస్ కొన్ని ఇంటర్ఫేసెస్ చూస్తూ ఉంటాం గదా! దానికి సంబంధించిన ఫ్రంట్ ఎండ్ కోడ్ మోస్ట్‌లీ వెబ్ సర్వర్‌లో ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇట్ డస్ నాట్ డూ ఎనీ డైనమిక్ ఫంక్షనాలిటీ. సో, నెక్స్ట్ వచ్చేసి సో, దీని దగ్గర ఇప్పుడు ఇది అథెంటికేషన్‌ని వాలిడేట్ చేయలేదు. కాబట్టి ఈ రిక్వెస్ట్ అప్లికేషన్ సర్వర్‌కెళ్తుందనమాట. సో, అప్లికేషన్ సర్వర్ ఇస్ ద బ్యాక్ ఎండ్. సో, దీని దగ్గర మెయిన్‌గా బిజినెస్ లాజిక్ ఉంటుందనమాట. సో, ఈ అప్లికేషన్ సర్వర్ లో ఏంటంటే మెయిన్‌గా బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ అంటే జావా, పీహెచ్‌పీ, డాట్ నెట్. సో, దీన్ని యూజ్ చేసుకొని ఆ అప్లికేషన్ సర్వర్‌ని బిల్డ్ చేస్తారనమాట. ఓకే. సో, ఇప్పుడేం చేస్తుందంటే ఈ అప్లికేషన్ సర్వరు వచ్చిన క్రెడెన్షియల్స్‌ని తీసుకొని సో, ఈవెన్ దీని దగ్గర కూడా ఆ రికార్డ్స్ ఉండవు. యూజర్ నేమ్, పాస్వర్డ్స్. సో, కానీ ఈ డేటాని ఏం చేస్తుందంటే ఒక ఎస్‌క్యూఎల్ క్వెరీగా కన్వర్ట్ చేసి డేటాబేస్‌కి పంపిస్తుంది. ఎందుకంటే డేటాబేస్ కెన్ నాట్ అండర్‌స్టాండ్ ప్లెయిన్ టెక్స్ట్ డైరెక్ట్‌గా. సో, కాబట్టి ఈ అప్లికేషన్ సర్వర్‌లో ఉన్న బిజినెస్ లాజిక్ ఏం చేస్తుందంటే, బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యి, వచ్చిన రిక్వెస్ట్‌ని తీసుకొని, ఒక ఎస్‌క్యూఎల్ క్వెరీగా కన్వర్ట్ చేసి, డేటాబేస్ సర్వర్‌కి పంపిస్తుందనమాట. సో, ఇక్కడేంటంటే బిజినెస్ లాజిక్ మెయిన్‌గా. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ సర్వర్. సో, ఈ డేటాబేస్ సర్వర్‌లో అన్నీ మన సంబంధించిన మనం ఒక యూజర్ అకౌంట్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ ఈమెయిల్, ఫోను నంబర్ ఏవైతే ఇస్తామో అన్ని రికార్డ్స్ ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట డేటాబేస్ సర్వర్‌లో. సో, ఇప్పుడేమవుతుందంటే, ఈ వచ్చిన క్వెరీని యూజ్ చేసుకొని, ఇచ్చిన క్రెడెన్షియల్స్‌ని వాలిడేట్ చేసుకుంటుంది డేటాబేస్ రికార్డ్స్‌లో. వాలిడేట్ చేసుకొని, ఆ ఇన్ఫర్మేషన్ వాలిడ్ అయ్యుంటే, అప్పుడు సో, అథెంటికేషన్ చేసేసి, ఒక సెషన్ జనరేట్ చేసి, హెచ్‌టిటిపి రెస్పాన్స్‌ని బ్రౌజర్‌కి పంపిస్తుందనమాట. ఓకే. సో, డేటాబేస్ సర్వర్ ఇక్కడ ఏం చేస్తుందంటే మెయిన్‌గా టెక్నికల్‌గా క్రూడ్ ఆపరేషన్ చేస్తుందంటున్నారు. సో, క్రూడ్ అంటే ఏంటి? క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ రికార్డ్స్. సో, ఎవరైనా ఐ మీన్ సీఎస్‌సిలో డేటాబేస్ రిలేటెడ్ టాపిక్స్ వినుంటే ఇది చాలా క్లియర్‌గా అర్థమవుతది మీకు. ఓకే. సో, ఇదేంటంటే బేసిక్‌గా డేటాబేస్ ఏం చేస్తుంది? రిట్రైవ్స్ అండ్ ఫెచెస్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైల్ సర్వర్ ఉంది. సో, హియర్ ఈస్ ద ఫైల్ సర్వర్. ఓకే. ఎప్పుడైతే మనం ఫైల్ అప్‌లోడ్ చేస్తామో లెట్స్ సే ఇప్పుడు ఫేస్‌బుక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఏం చేస్తాం ఫేస్‌బుక్‌లోకెళ్ళి మన ప్రొఫైల్ పిక్, డీపీ చేంజ్ చేస్తాము. అలాంటప్పుడు ఫైల్ సర్వర్ యూజ్ చేసుకొని జరుగుతుందనమాట. సో, ఈ మనం ఎప్పుడన్నా ఫైల్‌ని డిలీట్ చేసున్నా, ఫైల్‌ని అప్డేట్ చేసున్నా, దానికి సంబంధించిన నెసెసరీ చేంజెస్ ఈ ఫైల్ సర్వర్‌లో జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొక కేసెస్‌లో ఏంటంటే, ఇప్పుడు మనం లార్జ్ మూవీస్ డౌన్‌లోడ్ చేస్తూ ఉంటాము ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో. అవన్నీ ఏంటంటే, ఈ ఫైల్ ఎఫ్‌టిపి సర్వర్‌లో ఉంటాయన్నమాట. సో, అందులో నుంచి మనకు డౌన్‌లోడ్ అవుతూ ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ సర్వర్. సో, ఈమెయిల్ సర్వర్ బేసిక్‌గా ఏంటంటే, సో, ఎస్ఎంటీపీ, పాప్, ఐమాప్ యూజ్ చేసుకొని ఏంటంటే, ఈ ఈమెయిల్స్ ఎక్స్‌చేంజింగ్‌కి అది మనకి ఉపయోగపడుతుంది. సో, ఈమెయిల్ సర్వర్ ఉంటేనే మనం ఈమెయిల్స్‌ని ఎక్స్‌చేంజ్ చేయగలుగుతాం. ఐ మీన్ వి కెన్ సెండ్ అండ్ రిసీవ్ ద ఈమెయిల్స్. సో,
సో, దట్ ఈస్ ది సర్వర్స్ అనమాట. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్. సో, ఈ బేసిక్స్ మనం తెలుసుకుంటేనే, మనం ఎప్పుడైతే వీఏపీటీ చేస్తూ ఉంటామో, సో, నెట్వర్క్ వీఏపీటీ గానీ, అప్లికేషన్ వీఏపీటీ గానీ చేసేటప్పుడు వీ కెన్ డిఫరెన్షియేట్ అనమాట. సో, ఏ సర్వర్‌తో ఇంటరాక్ట్ అవుతున్నామో, దాని రోల్ ఏంటి? దాన్ని మనం ఎలా కాంప్రమైజ్ చేయాలి? ఆర్ వల్నరబిలిటీస్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అనేది తెలుస్తుందనమాట. ఓకే. సో, దట్స్ అబౌట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.